చాలామంది ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఫెయిల్ అవ్వటం అంటే ఏంటి అనేది తెలీదు ఎగ్జాక్ట్‌గా. అది తెలుసుకోవాలండి. తర్వాత ఈ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు డయాలిసిస్ లేకుండా దాన్ని ఏ విధంగా వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి అనేది గనక తెలుసుకున్నట్టయితే చాలా నివారణ ఉపాయాలు చాలా ఉపయోగపడతాయన్నమాట. సో ఫస్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆ నివారణ మార్గాలు ఏం చేస్తే బాగుంటుందనేది కూడా వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. మామూలుగా మనకి కిడ్నీకి ఉన్న ఫంక్షన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. కిడ్నీకి ఉన్న ఫంక్షన్స్ ఏంటి అంటే మన యూరిన్ని తయారు చేయటం కిడ్నీకి ఉన్న అతి ముఖ్యమైన ఫంక్షన్. దానికి తోడు ఇంకో చిన్న చిన్న ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయి. బీపీ కంట్రోల్ చేయటం, బాడీలో బీపీని కంట్రోల్ చేసేది చాలా వరకు కిడ్నీ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇంకొక ముఖ్యమైన పని విటమిన్ డి మనకి సూర్యరశ్మి నుంచి కొంతవరకు బాడీలో తయారవుతుంటే దాన్ని యాక్టివ్ ఫామ్గా మార్చేది కిడ్నీ అన్నమాట. అంటే విటమిన్ డిలో తయారీలో 2 స్టెప్స్ ఉంటే ఒక స్టెప్ కిడ్నీలో జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా కిడ్నీకి 3 ముఖ్యమైన ఫంక్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1 యూరిన్ తయారు చేయటం, నెంబర్ 2 బీపీ కంట్రోల్ చేయటం, నెంబర్ 3 విటమిన్ డిని తయారు చేయటం. ఈ 3 ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ యూరిన్కి ఆ పేరు ఇలా వచ్చింది. యూరిన్ అని ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే యూరిన్లో యూరియా ఉంటుంది, అందుకని యూరియా ఉంటుంది కాబట్టి యూరిన్ అని పేరు వచ్చింది. మనం పొలాల్లో పంటలు బాగా పండాలంటే ఏం వేస్తారు? యూరియా వేస్తారు. యూరియా అంటే ఏంటి? నత్రజని. నత్రజని అంటే ఏంటి? నైట్రోజన్. సో మన యూరిన్లో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి ఆ నైట్రోజన్ అనేది మొక్కలకి వెళ్తే కూడా చాలా మంచి మొక్కలు చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. మన బాడీలో ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు, అంటే కార్బోహైడ్రేట్స్కి ప్రోటీన్కి ఒక తేడా అండి. కార్బోహైడ్రేట్ అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ 3 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. అదే ప్రోటీన్లో కార్బోహైడ్రేట్స్ లాగే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఎలిమెంట్స్తో పాటు నైట్రోజన్ అంటే నత్రజని కూడా ఉంటుంది. ఈ ప్రోటీన్ బ్రేక్ అయినప్పుడు మనకి దాన్ని బయటికి పంపించడానికి యూరియా కింద మార్చుకుని బయటికి పంపిస్తుంది అన్నమాట మన బాడీ. సో ఆ బయటికి పంపించే పద్ధతి అంతా కూడా మన కిడ్నీ చూసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు కిడ్నీ ఏ విధంగా పనిచేస్తుంది, ఏమేమి పనులు చేస్తుంది అనేది తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు కిడ్నీ ఫెయిల్ అవటానికి గల కారణాలు ఏంటనేది మనం తెలుసుకోవాలన్నమాట. కిడ్నీ ఫెయిల్ అవటానికి ప్రపంచవ్యాప్తంగా అతి ముఖ్యమైన కారణం షుగర్ వ్యాధి. షుగర్ అన్కంట్రోల్డ్గా ఉండటం వల్ల 300, 400 అలా ఉండటం వల్ల చాలామందికి కిడ్నీలు ఫెయిల్ అయిపోతుంటాయి. ఈ కిడ్నీలు ఎందువల్ల ఫెయిల్ అవుతాయి? షుగర్ వల్ల, కంట్రోల్ లేకపోవటం వల్ల అనేది కూడా మనకి మైక్రోవాస్కులర్ చేంజెస్ అని జరుగుతుంటాయి. ఎప్పుడైతే షుగర్ పేషెంట్కి ఎక్కువ రోజులు HbA1c అంటే 3 నెలల యావరేజ్ షుగర్ ఎక్కువ రోజులు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక మనకి మైక్రోవాస్కులర్ చేంజెస్ అంటే చిన్న చిన్న రక్తనాళాలన్నీ కూడా క్లాగ్ అయిపోయి పాడైపోతాయి అన్నమాట. మైక్రోవాస్కులర్ డిసీజ్ అంటారు. సో మ్యాక్రో అంటే ఏంటి? పెద్ద రక్తనాళాలు. పెద్ద రక్తనాళాల్లో ప్రాబ్లం వస్తే మనకి ఏమొస్తుంది? ఒకటి హార్ట్ అటాక్ పెద్ద రక్తనాళాల్లో ప్రాబ్లం వల్ల, పక్షవాతం పెద్ద రక్తనాళాల్లో ప్రాబ్లం వల్ల. కానీ కిడ్నీ ఫెయిల్ అవటం, షుగర్ పేషెంట్కి కిడ్నీ ఫెయిల్ అవటం మైక్రో వెజల్స్ అంటే చిన్న చిన్న రక్తనాళాలు ఎప్పుడు కంట్రోల్ లేకపోవటం వల్ల క్లాగ్ అయ్యి మనకి కిడ్నీలు పాడైపోతాయి. ఒకవేళ మైక్రో వెజల్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది కాబట్టి కిడ్నీలు పాడైన పేషెంట్కి ఈ మైక్రో అంటే చిన్న చిన్న రక్తనాళాలు ఎక్కడ ఉంటాయి? రెటీనాలో కూడా దెబ్బతింటాయి, కంటి చూపు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కడుంటాయి? నరాలు ఉంటుంది కదా, మన బాడీలో ఉండే చిన్న చిన్న నర్వ్స్కి రక్త సప్లై చేసేవి కూడా చిన్న మైక్రో వెజల్స్ అంటారు. ఈ మైక్రో వెజల్స్ పోవటం వల్ల కూడా కాలికి స్పర్శ తగ్గిపోయి పుండ్లు పడతాయి. అంటే కిడ్నీలు పాడయ్యే వాళ్ళకి కాళ్ళకి స్పర్శ తగ్గి కాళ్ళకి పుండు పడే అవకాశం ఉంటుంది, కళ్ళుకి డ్యామేజ్ అయ్యి రెటీనా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకటి షుగర్ పేషెంట్స్ గమనించాల్సింది ఏంటంటే ఎవరికన్నా కిడ్నీ ఫెయిల్ అయ్యింది షుగర్ వల్ల, అంటే క్రియాటినిన్ పెరిగింది అని అంటే కనుక వాళ్ళకి కాళ్ళకు కూడా పుండ్లు పడే అవకాశం, ఈ జబ్బు ఆ జబ్బు అన్నదమ్ములాగా ఒకే ఇది ఉంటే అది కూడా
పక్కనే ఉండే అవకాశం ఉంటుంది. రెటీనా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కిడ్నీ వాళ్ళకి రెటీనా కూడా కొంతవరకు దెబ్బతిని ఉంటుంది. అదే ఎవరికైనా రెటీనా ముందు దెబ్బతింది అనుకోండి, అదే వాళ్ళకి కిడ్నీ కూడా అప్పుడే కొంతవరకు డ్యామేజ్ అయి ఉంటుంది. ఈ నరాలు కూడా దెబ్బతిని కాళ్ళకి సెన్సేషన్, తిమ్మిర్లు కూడా ఆల్రెడీ మొదలయ్యి ఉంటాయి అన్నమాట. అదుపులో లేని షుగర్ వల్ల ఎక్కువ మంది కిడ్నీల్ని కోల్పోయే వాళ్ళు ఉంటారండి. అంటే 100 మంది, మీరు ప్రపంచం మొత్తంలో ఏ డయాలసిస్ సెంటర్కి వెళ్ళినప్పటికీ కూడా 100 మంది పేషెంట్లను తీసుకుంటే కనుక, ఈరోజు డయాలసిస్ అయిన వాళ్ళు 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మంది లిస్టు రాసి చూసుకుంటే 70 మంది షుగర్ పేషెంట్స్ ఉంటారు. ఇది నా లెక్క కాదండి, నెఫ్రాలజీ టెక్స్ట్ బుక్లో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంది. ఒక నెఫ్రాలజీ టెక్స్ట్ బుక్కే కాదండి, అన్ని మెడిసిన్ టెక్స్ట్ బుక్స్లో కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్, డయాలసిస్ అయిన పేషెంట్స్, ఎంతమంది షుగర్ పేషెంట్స్ అని చూసుకున్నట్టయితే 70% షుగర్ పేషెంట్స్ ఉంటారు. సో ఈ షుగర్ని కంట్రోల్ చేసుకోగలిగితే కనుక మనం కిడ్నీ ఫెయిల్యూర్ని జయించవచ్చు. అంటే చాలామంది కిడ్నీ ఫెయిల్ అయిందంటే ఇలా ఒక రోజులో ఫెయిల్ అయిపోదు. షుగర్ పేషెంట్స్ ప్రతి 6 నెలలకి 3 నెలల యావరేజ్ టెస్ట్ చేసుకున్నట్టయితే ప్రతి 6 నెలలకి ఒకసారి క్రియాటినిన్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి. అది చేయించుకున్నప్పుడు మనకేం జరుగుతుంది, అది పెరిగింది అనుకోండి, క్రియాటినిన్ 1 ఉండాలి, 1.3 1.4 ఉందనుకోండి, అప్పుడే కిడ్నీ ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతున్నట్టు. వెంటనే షుగర్ని కనుక మీరు అదుపులో చేసుకుంటే మీకు కిడ్నీ ఫెయిల్యూర్ అక్కడికక్కడ ఆగిపోతుంది. మీకు ఎప్పటికీ ఇంకొక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత కూడా డయాలసిస్కి వెళ్లకుండా ఆ స్టేజ్లో ఆపగలుగుతారు. కానీ మన దురదృష్టం ఏంటంటే చాలామంది క్రియాటినిన్ 1.5 అంటే 1.1 1.2 ఉండాల్సింది 1.5 పెరిగి అప్పుడే పెరిగిందంటే ఏముందిలే, నొప్పి లేదు, ఇబ్బంది లేదు, ఏముందిలే అని దాన్ని అశ్రద్ధ చేస్తారు. ఇలాంటి అశ్రద్ధ చేస్తే మాత్రం కిడ్నీలు పోయిన తర్వాత ఆ నరకం అనుభవించడం డయాలసిస్ అవ్వని టైంలో చాలా ఇబ్బంది ఉంటుందండి. మీరు షుగర్ పేషెంట్స్ అయ్యుండి ఎప్పుడు 300 షుగర్ ఉంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి డయాలసిస్ సెంటర్ని వెళ్ళి విజిట్ చేసి వస్తే మీకు అది చూసిన వాళ్ళ బాధ చూసి చాలా వరకు భయం వచ్చి అట్లీస్ట్ షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి అన్న అశ్రద్ధ చేయరు. ఎందుకంటే మొక్కై వంగని మానై వంగనాను చిన్న ఎర్లీ స్టేజ్లో దాన్ని కంట్రోల్ చేసుకుంటే మీ కిడ్నీలే పాడవు. అందుకని సో మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయాలని మా ఉద్దేశం కాదండి. కాకపోతే మీరు అలా తెలుసుకున్నట్లయితే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. 1.1 1.5 క్రియాటినిన్ వచ్చినప్పుడే జాగ్రత్త పడితే అది 2కి వెళ్ళకుండా ఆపొచ్చు, 2కి వెళ్ళకుండా 3కి వెళ్ళకుండా ఆపొచ్చు. యూజువల్గా డయాలసిస్ ఎప్పుడు చేస్తారు, క్రియాటినిన్ 1.5 2.5 3.5 4.5 కాకుండా 5 6 7 అలా పెరిగినప్పుడు చేస్తారు. 1.5 నుంచి 4.5 వరకు చేయరు. ఒక్కోసారి 7 క్రియాటినిన్ ఉన్న పేషెంట్ బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంటారు, ఏ కంప్లైంట్ లేకుండా ఉంటే వాళ్ళకి డయాలసిస్ లేకుండా కూడా మనం మందులతోనే మెయింటైన్ చేస్తుంటారు. సో షుగర్ని అదుపులో ఉంచుకుంటే మీరు కిడ్నీని ఫెయిల్ అవ్వకుండా చూసుకోవచ్చు. 6 నెలలకు ఒకసారి క్రియాటినిన్ టెస్ట్ చేసుకుని దాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. రెండో ముఖ్యమైన కారణం కిడ్నీ ఫెయిల్ అవటానికి బీపీ. ఎప్పుడైతే బీపీ ఎక్కువ ఉంటుందో అది కూడా కిడ్నీ మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుందండి. నేను ఒక 30 ఏళ్ళ కుర్రోడిని చూశాను. తనకి ఎప్పుడు 180 190 బీపీ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆ బీపీ ఉన్నది కూడా తనకి తెలియట్లేదు పాపం. ఏదో మైల్డ్ నొప్పి, తలనొప్పిలాగా ఉంటుంది, అంతే ఉంటుంది. వాళ్ళ పనిలో పడి వాళ్ళు కంగారు పడి ఆ పనిలో పడి దీన్ని పట్టించుకోకుండా ఉండేసరికి ఆ బీపీ అలా 2-3 ట్యాబ్లెట్లు రాశారు, సరిగ్గా వాడలేదు. ఏముంది, నొప్పి లేదు, ఇబ్బంది లేదు, బీపీయే కదా అన్నట్టు దాన్ని అశ్రద్ధ చేశారు. కరెక్ట్గా ఒక 8 నెలల్లో కంప్లీట్గా కిడ్నీలు 2 ఫెయిల్ అయ్యి 5కి క్రియాటినిన్ వెళ్ళిపోయింది. 30 ఏళ్ల కుర్రోడికి 5కి క్రియాటినిన్ వెళ్ళిపోయిందంటే నేను ఎప్పుడన్నా బీపీని అశ్రద్ధ ఎప్పుడు చేయొచ్చు, సరే 130 140 ఉండాల్సింది 145 ఉంది, 150 వరకు ఉంది, సరే పర్లేదు కొద్దిగా అశ్రద్ధ చేశారంటే అనుకో. 170 180 వెళ్ళిపోయినా ఏది సిస్టాలిక్ అంటే పైన ఉండే బీపీ, కింద ఉండే బీపీ సరే 120 80 ఉండాలి, 80 బదులు 90కి వెళ్ళింది, 95కి వెళ్ళింది అంటే అశ్రద్ధ ఓకే. 110 120కి వెళ్ళి 24 గంటల అంతే ఉధృతితో బీపీ ఉన్నప్పుడు కూడా దాన్ని అశ్రద్ధ చేయకూడదు అనమాట. ఇప్పుడు మనకి రూపాయి ఖర్చు లేదు బీపీ కొలుచుకోవటానికి. ఒక బీపీ చేసే మిషన్ ఆటోమేటిక్ బటన్ మిషన్ వచ్చేసింది. ఒకటి తీసుకున్నావా, మిషన్ ఎక్కించుకున్నావా, ఒక బటన్ నొక్కామా
అయిపోయింది. బీపీ మీ కళ్ళ ముందు ఉంది. రోజు 10 సార్లు చూసుకున్నా రూపాయి ఖర్చు లేదే. అన్నీ రాసి ఒక డైరీలో రాసి పెట్టి, డాక్టర్ గారు ఇదిగోండి నా బీపీ రీడింగ్ గత వారం రోజులు. అంటే ఎప్పుడు కూడా ఒక డాక్టర్ అనేవారు బీపీని కంట్రోల్ చేయటం, పేషెంట్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు బీపీ చూసి ఆ ఒక్క రీడింగ్ని బట్టి నిర్ణయం తీసుకోలేరు. గత వారంలో ఎంత ఉంది, బీపీ ట్యాబ్లెట్ 24 గంటలు వాడే బీపీ ట్యాబ్లెట్ వేసినప్పుడు ఎంత ఉంది, గంట తర్వాత ఎంత ఉంది, నెక్స్ట్ ట్యాబ్లెట్ వేసే ముందు బాగా పెరిగి ఉంటుందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. అవన్నీ ఎవరి బాధ్యత? ఎవరి బీపీ, ఎవరి కిడ్నీలు, ఎవరి హార్ట్? పేషెంట్ బాధ్యత. పోనీ ఇదేమన్నా బ్రహ్మ విద్య, రాకెట్ సైన్సా? ఒక బీపీ మిషన్ కొనుక్కోవటం, చేతికి కట్టుకోవటం, బటన్ నొక్కటం, దాని మీద రీడింగ్ వస్తే జస్ట్ నోట్ చేసి పెట్టడం. మీరు ఆ రీడింగ్ తీసుకెళ్ళి డాక్టర్లకి చూపిస్తే, మీరు డాక్టర్లకి చేసిన అత్యంత మేలు ఏంటంటే మీ డేటా అంతా ఇస్తే చాలా పర్ఫెక్ట్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. చాలా తక్కువ ఖర్చుతో బీపీ ట్యాబ్లెట్స్తో అద్భుతమైన కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కిడ్నీలు ఫెయిల్ అవటానికి ఉన్న మొదటి కారణం షుగర్ అయిపోయింది, బీపీ అయిపోయింది. ఈ డెడ్లీ కాంబినేషన్ ఉంటుంది. షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది. రెండూ కంట్రోల్లో లేని వాళ్ళకి అసలు చాలా ఫాస్ట్గా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయండి. సో అది ఇంకొకటి. ఈ రెండు కారణాలు కాకుండా మూడో అతి ముఖ్యమైన కారణం కిడ్నీలు ఫెయిల్ అవటానికి ఒబిసిటీ. ఒబిసిటీకి ఎట్లాగా న్యాచురల్ పద్ధతిలో మీరు డైటింగ్ చేసి, ఎక్సర్సైజ్ చేసి, చాలా వరకు ఒక కఠోర తపస్సులాగా చేసి చాలామంది ఒబిసిటీని జయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా దానికి ట్రై చేస్తే చాలా మంచిది. ఇక నాలుగో ముఖ్యమైన కారణం ఏంటి అంటే కిడ్నీలు ఫెయిల్ అవటానికి నొప్పుల మందులు, విచ్చలవిడిగా వాడే నొప్పుల మందులు. దయచేసి మీ ఇష్టం వచ్చినట్టు నొప్పుల మందులు వాడకండి, కిడ్నీలను కాపాడుకోండి. ఇక ఐదో కారణం, ఆరో కారణం అనేది అరుదైన జబ్బులు చాలా లిస్ట్ ఉన్నాయండి. కిడ్నీలు ఫెయిల్ అవడానికి ఇంకొక 100 రకాల జబ్బులు ఉన్నాయి. అవన్నీ కూడా అరుదైన కారణం. గ్లామరులోనెఫ్రైటిస్ అని, పైలోనెఫ్రైటిస్ అని, కిడ్నీలో ఇన్ఫెక్షన్ చీంబట్టి, రాళ్ళు అడ్డుపడి చీంబట్టాన్ని పైలోనెఫ్రైటిస్ అంటారు. తర్వాత లూపస్ అని, ఇంకో 100 రకాల కారణాలు ఉన్నాయి. అవన్నీ మనం డిస్కస్ చేసుకునే కొద్దీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. అరుదైన జబ్బుల గురించి మనం మాట్లాడుకున్నందువల్ల పెద్ద ఉపయోగం. కాబట్టి అది అలాంటి జబ్బులు వస్తే దానికి సంబంధించిన కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు మనం. సో ఈ కిడ్నీ ఫెయిల్ అవటానికి గల కారణాలు 5 కారణాలు, ముఖ్యమైన కారణాలు మనం డిస్కస్ చేయటం జరిగింది. ఇప్పుడు ఈ కారణాలు తెలిసింది కాబట్టి కిడ్నీ పేషెంట్కి కిడ్నీ ఫెయిల్ అయినట్టు ఎప్పుడు తెలుస్తుంది? ఒక షుగర్ పేషెంట్ వచ్చారు, డాక్టర్ గారు నాకు ఎప్పటి నుంచో రెగ్యులర్గా కిడ్నీ చెకప్ చేయిస్తున్నానండి, 6 నెలలకి చెక్ చేయిస్తున్నాను ప్రతి సంవత్సరం. ఎప్పుడు 1.1 ఉండేది, సడన్గా ఈరోజు 2.5కి వచ్చింది. ఎందుకంటారు? సడన్గా ఎలా ఫెయిల్ అవుతుంది కిడ్నీస్ అని అడిగారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, 2 కిడ్నీల్లో 70% పాడైనా మనకి బ్లడ్ టెస్ట్లో తెలియదు. ఇవి ఒక్కటి గమనించండి. మన బాడీకి ప్రకృతి ఇచ్చిన వరం ఏంటంటే మనకి ఎంత కిడ్నీ అవసరమో అంతకన్నా 70% ఎక్కువ ఇచ్చింది. సో ఇప్పుడు మనకి 70% ఎక్కువ ఇచ్చింది, మనం ఆ ఒక కిడ్నీని వేరే వాళ్ళకి దానం చేసి సంపూర్ణ ఆయుష్ ఉంటుంది కదా మనకి. అంటే మన 2 కిడ్నీల్లో సగం చచ్చిపోయినా కానీ మనకు సంపూర్ణ ఆయుష్ ఉంటుంది, మన క్రియాటినిన్ నార్మల్ ఉంటుంది. ఈ సింపుల్ లాజిక్ మర్చిపోవద్దు. సో అంటే 2 కిడ్నీల్లో సగం చచ్చిపోయినా బ్లడ్ టెస్ట్లో తెలీదు. అందుకని తెలియకుండా ఇంతమంది షుగరు చాప కింద నీరులాగా 5%, 10%, 20%, 30%, 40%, 50% డ్యామేజ్ చేసింది. 50% 2 కిడ్నీల్లో డ్యామేజ్ అయినప్పటికీ కూడా ఒక కిడ్నీ దానం చేసిన దాంతో సమానం. ప్లస్ ఒక కిడ్నీ దానం చేసి సంపూర్ణ ఆయుష్ ఉన్నప్పుడు 2 కిడ్నీలో సగం చచ్చిపోయినా కానీ మనకి సంపూర్ణ ఆయుష్ ఉంటుంది. క్రియాటినిన్ నార్మల్ ఉంటుంది, యూరియా నార్మల్ ఉంటుంది. రక్తంలో కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు ఏంటి? యూరియా, క్రియాటినిన్, ఈ 2 నార్మల్ ఉంటాయి. సో 50% డ్యామేజ్ అయింది, బ్లడ్ టెస్ట్లో తెలియలేదు, ఆయన 6 నెలలకు ఒకసారి చేయించుకుంటున్నారు. 60% డ్యామేజ్ అయింది, బ్లడ్ టెస్ట్లో తెలీదు, 70% డ్యామేజ్ అయింది. అప్పుడు క్రియాటినిన్ 1.2 నార్మల్ రేంజ్, 1.2 కన్నా లోపల ఉండాలి, 1.5 అవుతుంది. 1.5, 1.6, 1.7 దగ్గరికి వచ్చింది. అంటే మీరేమనుకుంటారు, డాక్టర్ గారు ఇప్పుడే అయిందండి, ఇప్పుడే లాస్ట్ 6 నెలల కింద కూడా బాగుంది, ఇప్పుడే పెరిగిందండి అంటారు.
ఇప్పుడే పెరిగిందంటే అసలు పెరగటమే 70% పెరిగింది, పాడైపోయిన తర్వాత పెరుగుద్దనే విషయం తెలియదు పాపం అమాయకులకి. సో ఇది ఏ విధంగా తెలుస్తుంది ప్రజలకి? మనకి ఈ లాజిక్ ద్వారా 70% డ్యామేజ్ అయితేనే ఇది పాడవుతుందని తెలిస్తే కనుక వాళ్ళు వెంటనే పోనీ 70% అయిపోయిందండి, 30% ఉన్నా కానీ మనం మిగిలిన 70%లో మనం షుగర్ని కంట్రోల్ చేసుకునో, అంటే కిడ్నీ ఫెయిల్ అవడానికి గల మూల కారణాన్ని కనుక మనం ఆపగలిగితే మనం ఈ ఫర్దర్ డ్యామేజ్ ఆపేసి క్రియాటినిన్ అక్కడికక్కడ ఆపేయటం కానీ ఒక 1.5 నార్మల్లోకి కానీ తెచ్చుకోవచ్చు. ఏ విధంగా అంటే మనకి ఈ 70% పాడైన దాంట్లో 60% ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయింది, రివర్స్ అవ్వదు. ఒక 10% మాత్రం షుగరు, బీపీ ఇలాంటివన్నీ కంట్రోల్ చేసుకుని ఉంటే కనుక మనకి ఒబిసిటీని కంట్రోల్ చేసి షుగర్ని, బీపీని కంట్రోల్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ మిగిలిన ఒక 10% అన్న రికవర్ అవుతుంది. ఎప్పుడైతే 10% రికవర్ అయ్యి మీరు 40%కి వచ్చేసారో 20 ఏళ్ళు డోకా ఉండదు మీకు. సో ఈ రియలైజేషన్ అనేది 1.5, 1.7, 2 లోపల 3 లోపల వచ్చేస్తే మీరు చాలామంది 2 క్రియాటినిన్ నుండి 3 క్రియాటినిన్ నుండి 15 ఏళ్ళు 20 ఏళ్ళు హ్యాపీగా డయాలసిస్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయిందంటే డయాలసిస్ అనే ఒక్కటే కాదండి. మీరు తెలివిగా దీని గురించి సమాచారం అంతా నేర్చుకున్నట్లయితే కనుక చాలా అద్భుతంగా ఈ కిడ్నీ ఫెయిలింగ్ అయినది స్టార్టింగ్ స్టేజ్లో గుర్తుపెడితే కనుక మీరు చాలా అద్భుతంగా దాన్ని జయించవచ్చు. అది స్టార్టింగ్ స్టేజ్ అనేది మనకు తెలిసేసరికి 70% డ్యామేజ్ అవుతుంది. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి, చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఎప్పుడైతే మనం ఎర్లీ స్టేజెస్లో కనుక దీన్ని కనిపెట్టి నివారించినట్టయితే అసలు డయాలసిస్ లేకుండా నార్మల్ జీవితం కిడ్నీ పేషెంట్స్ కూడా మనం జీవించవచ్చండి. సో ఈ ఒక్కసారి ఇంకా క్రియాటినిన్ 5, 6కి వెళ్ళినప్పటికీ కూడా దాన్ని చాలా వరకు కూడా కంట్రోల్ చేసుకుంటూ అలాగే, అంటే డయాలసిస్ మీదకి వెళ్ళకుండా ఎన్ని రోజులు లాగలిగితే అంత మన 5కి వెళ్ళి కూడా 5 ఏళ్ళు డయాలసిస్కి వెళ్ళకుండా మెయింటైన్ చేసిన పేషెంట్స్ ఉన్నారు. మిగిలిన వాటన్నిటిని పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే. సో చచ్చిపోయిన మనిషిని ఎలా బతికించలేమో, మనం చాలా వరకు కొన్ని ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయినవి మనం తీసుకురాలేము, కానీ మాడిఫై చేయగలిగినవి చాలా ఉంటాయి. వాటిని కనుక మీరు ఆ నాలెడ్జ్లో తెలుసుకున్నట్టయితే చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 7, 8, 10 క్రియాటినిన్కి వెళ్ళిపోయి కాళ్ళు వాసిపోయి విపరీతమైన ఆయాసం, నీరసం, ఇబ్బంది వచ్చిన వాళ్ళకి అప్పుడు డయాలసిస్ చేస్తారు. డయాలసిస్లో పెరిటోనియల్ డయాలసిస్ అని పొట్ట ద్వారా చేయొచ్చు, హీమోడయాలసిస్ అని ఇక్కడ మెడలో క్యాన్లా వేసి కానీ, లేదంటే మోచేతి దగ్గర వాళ్ళు ఏవి ఫిస్ట్లా అని చేసి ఇక్కడ నుంచి డయాలసిస్ చేస్తుంటారు అనమాట. ఈ 2 రకాలు ఉన్న పద్ధతులు. ఇవన్నీ అయిపోయి ఇంకా ఒక 5-6 ఏళ్ళు డయాలసిస్ అలా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకసారి డయాలసిస్కి వెళ్ళిన వాళ్ళు రివర్స్ అవ్వటం చాలా తక్కువ. అలాంటి వాళ్ళకి కనుక మనం ఇది కిడ్నీ మార్పిడి చేస్తే మళ్ళీ నార్మల్ జీవితానికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఇంకా లేట్ స్టేజ్లో వాడుకునే పద్ధతులు అన్నమాట.